హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పెళ్ళైన తర్వాత కొరమేన్తో ఫస్ట్ టైం చేపల పులుసు చేశానండి. టేస్ట్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం మంచిగా పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం 2 స్పూన్లు, ఇందులోనే 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసి ఈలోపు వేరొక కళాయిలో ఆయిల్ కూడా మంచిగా వేసుకోవాలండి. ఆయిల్ బట్టే చేపల పులుసు అనేది మనకు వస్తుంది. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేద్దాం. ఈలోపు చింతపండు ఇలా తీసుకొని వేరొక బౌల్లో ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకునే మిక్సర్ని మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇందులోనే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం కూడా ఇలా చిక్కగా వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు పులుసు అనేది ఇలా దగ్గర పడుతుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ వేడివేడిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.